హాయ్. హలో. గుడ్ మార్నింగ్. హ్మ్. ఈ పదాల్లో ఎక్కడైనా మీకు దగ్గరతనం గానీ, లేకపోతే మన వాళ్ళే అనే ఫీలింగ్ గానీ కలుగుతుందా? కలగదు. అదే అందరికీ నమస్కారమండి. ఎలా ఉన్నారు? అని పలకరిస్తే ఆ ఫీలే వేరు. ఏమైనా పటు, ఆ పటు అని ఎంచక్కా అమ్మ గాని, నాన్న గాని ఆపటమ్మా, ఒక్క ముద్ద తినమ్మా అంటే ఉండే ఆనందం, తెలుగులో ఉండే మాధుర్యం, తెలుగు మాట్లాడడంలో ఉండే తియ్యదనం, కమ్మదనం ఎక్కడా ఉండదనిపిస్తోంది. హ్మ్. ఎంత చెట్టుకంత గాలని అనుకుంటాం గానీ, దూరపు కొండలు నునుపు అని. ఈ తెలుగు సామెతలు ఇలా మాట్లాడడం ఎంత బాగుంటుంది. ఇలా మాట్లాడితే వసపిట్టలాగా వాగుతున్నావేంటి అనే పెద్దవాళ్ళు, ఏంటి ఏమీ మాట్లాడుకోకుండా అలా ఉంటావు మూలిదానిలాగా అనే పెద్దవాళ్ళు. అట్లుండకూడదమ్మా, ఆడపిల్లంటే ఇట్లుండల్లా ఇట్లుండల్లా అని చెప్పే మన వాళ్ళు. మనం కొంచెం డ్రెస్ సరిగ్గా వేసుకోకపోతే, ఏంటి డ్రెస్ అట్లా వేసుకున్నావు, ఏమనుకుంటున్నావు, కొంచెం పద్ధతిగా ఉండు, ఇట్లా వేసుకో, ఈ ఓణి వేసుకో, ఈ చీర కట్టుకో, ఆ డ్రెస్సులేమి అని అనేవాళ్ళు. ఏమిరా ఇది సోది చెప్తోంది అని ఇప్పుడు మీరు అనుకుంటున్నారా? లేదు లేదు. ఎందుకు అంటే, ఇన్ని మాటలు పంచుకోవడానికి, ఇదంతా షేర్ చేసుకోవడానికి నాకంటూ ఎవరూ లేక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. అయితే నువ్వు అనాథవా అంటారా? లేదు లేదు, నేను అనాథని కాదు. నాకు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది. కానీ ఎవరితో వాళ్ళు అనాథలే. ఒంటరితనం దానంత భయంకరంగా ఇంకేది ఉండదు. అందులో ఆడవాళ్ళు, భర్త, భార్య, ఇంకా వీళ్ళిద్దరికీ వచ్చే పిల్లలు, అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఉండే తల్లిదండ్రులు, ఫ్రెండ్స్, కొలీగ్స్, తర్వాత ఒకవేళ ప్రేమిస్తే లవర్, ఇంకా ఏవేవో బంధాలు, ఎన్నెన్నో అనుబంధాల మధ్య పెనవేసుకున్న ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇద్దరు వేరువేరుగా ఎప్పటికీ ఒంటరి వాళ్ళే. ఎందుకంటే ఎవరితో వాళ్ళు వాళ్ళ బాధను వాళ్ళే షేర్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఏ మాట మాట్లాడినా, పక్కన వాళ్ళతో ఏం చెప్పినా అది విన్నంతసేపు విని తర్వాత మనకే రివర్స్ అయ్యే పద్ధతిలో వాళ్ళు మాట్లాడతారు. ఇటువంటి మాటలన్నీ మనకు అనవసరమా? కాంట్రవర్సీలు. అందుకే మాట్లాడడం మానేసి సైలెంట్గా ఇంట్లో ఉన్నామనుకోండి, బోర్ కొడుతుంది. లేదా టీవీకి అడిక్షన్ అయిపోయామనుకోండి, బ్రెయిన్ ఎప్పుడూ ఆ సీరియల్కి దానికి దీనికి చూడాలనిపిస్తుంది. అలాగే ఇంకా ఏదైనా ఆలోచన వస్తే ఇంకా వేరే వేరే రూట్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇలాంటిది కాకుండా ఒక ఆధ్యాత్మిక చింతనతో కూడిన లైఫ్, మంచి ఫ్యామిలీ అంటే అందరూ మన దగ్గరే ఉంటారు. కావాల్సినప్పుడు మాట్లాడుకోవచ్చు, మన బాధలు పంచుకోవచ్చు, మనం షేర్ చేసుకోవచ్చు. ధైర్యంగా, నమ్మకంగా ఉండే ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే నాకు అది యూట్యూబ్ ఫ్యామిలీనే అనిపించింది. యూట్యూబ్లో ఏదైనా మాట్లాడినప్పుడు కొన్ని 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 వీడియోలు చూసినప్పుడు చాలా హార్ట్ టచింగ్గా అనిపిస్తుంది. కొన్ని కొన్ని కామెంట్లు చదివినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, వాళ్ళిచ్చే ధైర్యం, వాళ్ళిచ్చే ఆనందం ఇంకా ప్రపంచంలో ఎవరు ఇవ్వరేమో. మన అనుకున్న వాళ్ళు, నా అనుకున్న వాళ్ళు కూడా ఇవ్వరేమో అనేంత ధైర్యం ఒక యూట్యూబర్కి మాత్రమే ఉంటుందేమో. అవును. ఇన్ని సంవత్సరాల జీవితంలో దాదాపు 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఈ యూట్యూబ్ నేను. యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళల్లో స్టార్టింగ్ నుంచి నేను చాలా అనివార్య కారణాల వల్ల యూట్యూబ్ స్టార్ట్ చేయడం, తర్వాత డిలీట్ చేయడం, స్టార్ట్ చేయడం, డిలీట్ చేయడం చూస్తున్నాను. కానీ నేను ఫాలో అయ్యే యూట్యూబర్స్ అందరూ కూడా ఎంత ధైర్యాన్ని, ఎంత నమ్మకాన్ని వాళ్ళ 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 ఆడియన్స్ వల్ల, వాళ్ళ వాళ్ళ ఫాలోవర్స్ వల్ల ఎంత ధైర్యంగా ఉన్నారో అనేది తెలుసుకున్నాను. వాళ్ళతో ఏ విషయమైనా ధైర్యంగా షేర్ చేసుకోవచ్చు, నమ్మకంగా ఉండొచ్చు. మొత్తానికైతే ధైర్యం వస్తుంది. మొత్తానికైతే మన వాళ్ళు ఉన్నారు అన్న ఒక నమ్మకం వస్తుంది. మన మీద మనం నమ్మకం కంటే మన మీద పక్కన వాళ్ళు నమ్మడం చాలా బాగుంటుంది. అందుకే ఎందుకో అనిపించింది యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని. అందుకే స్టార్ట్ చేసేసా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నాకు కూడా మంచి ఫ్రెండ్స్ వస్తారని స్టార్ట్ చేశా.